హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వెడ్నెస్డే. నిన్న ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను కదా, ట్యూస్డే రోజు. మామూలుగా అయితే ఇల్లు డీప్ క్లీన్ చేసుకున్న రోజే ఆఫ్టర్నూన్ వరకు ఇంటి పని అంతా అయిపోద్ది కాబట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు మందిరం అలా క్లీన్ చేసేసుకుంటాను. అది ఎలా, ట్యూస్డే ఫ్రైడేస్ పడిపోతే ట్యూస్డే ఫ్రైడే మందిరం క్లీన్ చేయకూడదు కదా, అలా నిన్న క్లీనింగ్ అంతా ట్యూస్డే రోజు కాబట్టి మిగతా క్లీనింగ్ అంతా చేసేసుకొని ఇంక ఈ పని అయితే వెన్స్డేకి పెట్టుకున్నాను. సో ఇంకా ఎలాగో క్లీనింగ్ ఉంది కాబట్టి నిన్నట్లానే రోజులానే ఈరోజు కూడా 5 o'clockకి లేచి ముందు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మందిరం క్లీనింగ్ కన్నా ముందు క్లీన్ చేసుకున్న తర్వాత నిన్నే ఆల్రెడీ డీప్ క్లీన్ చేసేసాం కాబట్టి నీట్గానే ఉంటుంది, పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లేదు. సో త్వరగానే అయిపోయింది. మార్నింగ్ లేచి ఆ పని చేసుకొని ఫ్రెష్ అయిపోయి మంచిగా మందిరం దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు స్కూలు ఆఫీసు 2 ఉన్నాయి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా. సో చక్కగా పూజ చేసుకుందామని క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాను నేనైతే. ఇంకా స్కూలు ఆఫీసు ఉంది కాబట్టి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. 7 o'clock ఒకళ్ళని పంపించాలి, 8 o'clockకి ఒకళ్ళని పంపించాలి. అలా అని వంట చేస్తూ అక్కడ ఖాళీగా ఉండడం ఏం అవసరం లేదనిపించింది నాకు. కాబట్టి ఈ పని చేసుకుంటూ ఆ పని కూడా చేసేసుకుంటా. ఇలా ప్యారలల్గా మల్టీ టాస్కింగ్ చేయడం నాకు అలవాటే కాబట్టి చేసుకుంటున్నాను. ఇంతకీ మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారా? ఎట్ ఏ టైం ఏదో ఒక పని మాత్రమే చేయగలుగుతారా అనేది నాతో షేర్ చేసుకోండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైకే నా మోటివేషన్ కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేశానంటే, ఆల్రెడీ పూజ చేసింది ఉంటుంది కదా, అక్కడ నిర్మాల్యం అవన్నీ, ఆ రోజు పెట్టిన దీపారాధన కుందులు అవన్నీ ఒక ట్రేలోకి తీసేసుకున్నాను. తర్వాత దేవుడి పటాలు కూడా అన్నీ తీసుకొని కిందన ఒక 2 క్లాత్స్ అయితే వేసుకుంటా. ఇవి కూడా నేను సపరేట్ పెట్టుకుంటాను, 2 క్లాత్స్ దేవుడి కోసం. అది ఓన్లీ దేవుడి పట్టాలు పెట్టడానికి మాత్రమే. ఇలా క్లీనింగ్ అప్పుడు మళ్ళీ ఆ పని అయిపోగానే నీట్గా వాష్ చేసి లోపల పెట్టేసుకుంటాను. దేవుడికి సంబంధించినవన్నీ సపరేట్గా ఉంచుకుంటాను కాబట్టి అవి ఆ టైంకి తీయడం, యూస్ చేయడం, మళ్ళీ క్లీన్ చేయడం, లోపల పెట్టేయడం అనమాట. ఈవెన్ పూజ సామాను అవి కూడా 2 ట్రేస్ సపరేట్ పెట్టుకుంటాను. అది దేవుడి కోసమే, ఇంకా వేరే పర్పస్కి వాడిన అనమాట. సైడ్కి పెట్టేస్తా పని అయిపోగానే. యూజువల్గా రొటేట్ అవుతూ ఉంటాయి. రోజు ఒక సెట్ తీస్తాను, ఇంకో సెట్ పెడతాను కదా. సో క్లీన్ చేసిన సెట్ ఒక దానిలో పెడతాను, క్లీన్ చేయాల్సింది ఒక దానిలో పెడతాను. అలా దేవుడి వాటికి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ గ్యాప్లో నా పనిలో నేను ఉంటే మా వారైతే మా అమ్మాయిని లేపుతున్నారు. అసలు నిన్న వీడియోలో చెప్పాను కదా, ఈ 8 degrees చలిలో పెద్దవాళ్ళం మనకి లేచి పని చేసుకోవడానికే ఇబ్బందిగా ఉంది. పాపం పిల్లలు లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఆ 7:20 బస్సు. ఇంకా ఇప్పుడు స్కూల్లో 1-2 ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్స్ కనుక అయిపోయాయంటే స్కూల్లో స్లోగా వింటర్ టైమింగ్ స్టార్ట్ అవుతాయి. వింటర్ టైమింగ్ స్టార్ట్ అయితే ఏంటంటే ఒక 1-1.5 hour లేట్గా ఉంటుంది స్కూల్ అయితే. సో మరీ 7:20కి అలా రాకుండా 8:10, 8:15కి అలా వస్తుందన్నమాట బస్సు. సో ఏదో గుడ్డిలో మెల్ల అంటారు కదా, అలా. ఇంకా ఫైనల్గా అన్నీ తీసేసి పక్కకు పెట్టేసిన తర్వాత ముందు మందిరం నీట్గా వెట్వైపుతో క్లీన్ చేసేసుకుంటున్నాను. వుడ్ కదా, మళ్ళీ బాగా ఆరిన తర్వాతే మనం క్లాత్ కానీ లైనర్ కానీ వేసుకుంటే పాడవకుండా ఉంటుందని ముందు అది క్లీన్ చేసేసి తర్వాత పట్టాలు అయితే క్లీన్ చేస్తాను. ఇంతకీ మీరు పూజా మందిరం క్లీనింగ్ ఎలా చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు అనేది నాతో షేర్ చేసుకోండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి?
ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసి మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ క్లీనింగ్కి కూడా నేను చాలాసార్లు చెప్పాను, మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, నేను సపరేట్ క్లాత్స్ అవేమీ యూస్ చేయను. ఆల్రెడీ దేవుడి దగ్గర కానీ కొన్ని నాప్కిన్స్ లాంటివి, షెల్ఫ్లో వేసే షెల్ఫ్ లైనర్స్ లాంటివి, ఇలా దేవుడి పట్టాలు పెట్టడానికి క్లాత్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం. మళ్ళీ క్లీనింగ్కి కూడా నేను పెద్దగా రిస్క్ తీసుకోను కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఇలా వెట్ వైప్సే యూస్ చేస్తున్నాను. ఇవైతే యూజ్ అండ్ త్రో, యూజ్ చేయొచ్చు, పక్కన పడేయచ్చు కాబట్టి మళ్ళీ వాటిని క్లీన్ చేయాలి, మెయింటైన్ చేయాలని లేకుండా నీట్గా క్లీన్ చేస్తాను. ఈ వెట్ వైప్స్ మంచిగా క్లీన్ అవుతాయి కూడా. మనం మామూలుగా అయితే ఒక డ్రై క్లాత్తో తుడవాలి ముందు బొట్లని, తర్వాత వెట్ క్లాత్తో తుడవాలి, మళ్ళీ ఆరడానికి డ్రై క్లాత్తో తుడవాలి. ఇదంతా లేకుండా నీట్గా వెట్ వైప్తో చేసేస్తే ఏంటంటే మంచి షైనింగ్ కూడా వస్తుంది పట్టాలకి. అవి లామినేటెడ్ అయినా సరే, గ్లాస్ అయినా సరే, ఎలా ఉన్నా సరే చాలా నీట్గా ఉంటుంది. అండ్ మందిరంలో ఉంటుంది, మంత్లీ వన్సే క్లీన్ చేస్తాం పట్టాలు కాబట్టి కొంచెం డస్ట్ అలా ఏమన్నా ఉన్నా కూడా దీంతో అయితే వెట్ వైప్తో నీట్గా పోతుందన్నమాట. ఇంకా అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ ఇప్పుడైతే నా దగ్గర లైనర్స్ లేవు, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, పాడైనాయి. సో నేను కొనడానికి ఇప్పుడు ప్లాన్ చేయట్లేదు. నా దగ్గర కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, అవైతే యూస్ చేయాలని డిసైడ్ అయ్యాను ఫస్ట్. సో అవే యూస్ చేస్తున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టిన క్లాత్ అయితే వేసేసుకొని దాని మీద ఒకదాని తర్వాత ఒకటి పటాలన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటున్నాను. కొంతమంది పసుపు కుంకుమ యూస్ చేస్తారు, మేమైతే గంధం కుంకుమ యూస్ చేస్తాం. ముందు గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్టు అయితే పెడతాం. అలానే ఇంక అన్నిటికీ బొట్లు పెట్టేసుకొని లోపల పెట్టేసుకుంటున్నాను. ఈ పటాలన్నీ అయిపోయిన తర్వాత విగ్రహాలు ఉంటాయి కదా, కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి నా దగ్గర, వినాయకుడు, బాబా, లక్ష్మీదేవి ఇవన్నీ. సో వెండికి సపరేట్గా క్లీన్ చేస్తాను రూపేరీతో. ఇత్తడివన్నీ నార్మల్ పీతాంబరితో కానీ, చింతపండు, నిమ్మకాయతో కానీ ఎలా కుదిరితే అలా సిచ్యువేషన్ని బట్టి నేను ఎలా చేసినా సరే. ఇక్కడ మాకు వాటర్లోనే కాకుండా ఎయిర్లో కూడా తేడా ఉంటుంది. జస్ట్ గాలి తగిలితే చాలు బ్రాస్, కాపర్ ఇవన్నీ పాడైపోతాయి అన్నమాట. అంటే వెంటనే నల్లగా అయిపోతే మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే ఆ డిఫరెన్స్ వెంటనే తెలుస్తుంది. ఇంకా బ్రాస్ అండ్ కాపర్తో పోలిస్తే నాకు సిల్వరే బెటర్ అనిపిస్తుంది. రూపేరీతో నీట్గా క్లీన్ చేసి పెట్టామంటే అట్లీస్ట్ కొన్ని డేస్ అన్నా బాగుంటుంది ఆ షైన్ పోకుండా. ఇంకా అలా బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత చెప్పాను కదా, ఈలోగా మధ్య మధ్యలో లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చూస్తూ ఉన్నాను. లంచ్ బాక్స్లు కూడా పెట్టి మా వాళ్ళని పంపించేసే టైం అవుతుంది. ఆ తర్వాతే పూజ చేసుకోవడం కుదురుతుంది. ఇంకా లంచ్కి వచ్చేసి ఈరోజు ఏం చేశానంటే, ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి కట్ చేసినవేమీ వండట్లేదు. అందుకే సింపుల్గా చేత్తో కట్ చేసేసాను చిక్కుడుకాయలు. అవైతే ఫ్రై పెట్టేసా, ఉల్లి వెల్లుల్లి లేకుండా. అండ్ ఇది కూడా బేసిక్ పెసరపప్పు చారు అని చెప్పొచ్చు, పెసరకట్టు అంటారు కదా అలాంటిది. సింపుల్గా బాయిల్ చేసుకొని తడకా వేసేసుకొని పైనుంచి నిమ్మకాయ పిండుకోవచ్చు. మీకు నచ్చితే చింతపండు కూడా వేసుకోవచ్చు. నాకైతే నిమ్మకాయ పిండితే ఇష్టం, అందుకే నిమ్మకాయ పిండేసా. కొంచెం చల్లారాక పిండండి తడకా వేసాక. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాగి జావా. ఆ ప్రిపరేషన్స్ అయిపోయినాయి. ఇంకా బాక్స్ పెట్టేసి మా వారిని కూడా ఆఫీస్కి పంపించేశాను. ఇంకా మంచిగా అక్కడ దియా ఆల్రెడీ వెలుగుతుంది కదా, అది మా వారు పూజ చేసుకొని వెళ్ళారు. సుబ్రహ్మణ్య స్వామికి రోజు చేసుకుంటారు ఆయన, వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి కదా, ఇంకా అందుకే మార్నింగ్ తను చేసుకుంటారనే ముందు లేచి ఫాస్ట్గా క్లీన్ చేశాను అనమాట. ఇంకా అలా మన పర్పస్ అయితే ఫుల్ఫిల్ అయింది. ఆయన చేయాలనుకున్నాను, చేసుకొని వెళ్ళారు. ప్రశాంతంగా ఉంది. ఇంక ఇప్పుడు నేను కూర్చొని ప్రశాంతంగా నా పూజ చేసుకొని నేను చదువుకోవాల్సినవన్నీ చదువుకునేసరికి మళ్ళీ మనకు ఒక 1/2 hour to 45 minutes ఈజీగా పట్టేస్తుంది నేను పూజ దగ్గర కూర్చున్నానంటే. అండ్ నేను నా మనసుకు నచ్చినట్టు చక్కగా చేసుకుంటాను. ఏదన్నా సరే మనం చేసుకునే పూజలో ఆర్భాటం కన్నా భక్తి, శ్రద్ధ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. మనం ఎంత డెడికేటెడ్గా మంచి మనసుతో చేసుకుంటాం అనే దాని మీదే ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయని నేనైతే నమ్ముతాను. యూట్యూబ్లో చూస్తే ఇంకా రకరకాలుగా చాలా చెప్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవడం మానేసి నేను ఎప్పుడు చెప్పినట్టే మీ ఇంటి పద్ధతులు ఫాలో అవుతూ హ్యాపీగా పూజ చేసేసుకోండి. పూజ చేసుకోవడంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. మనం ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చున్నామా, దేవుడు మనం అన్నట్టు ఉండాలి. 1-to-1 కాంటాక్ట్ అనమాట. డైరెక్ట్ మనం అక్కడ కూర్చుంటే దేవుడితోనే మాట్లాడుతున్నాం, దేవుడికే మనం అన్నీ చెప్పేసుకుంటున్నాం, మనం చెప్పాల్సినవన్నీ. అంత 1-to-1 కనెక్షన్ ఉండేలాగా ఉండాలి.
అంతేగాని లేనిపోని భయాలు పెట్టుకొని బాధపడడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్గా ఇక్కడైతే నేను చదువుకోవాల్సినవన్నీ చదివేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టే ఇవన్నీ అయ్యేసరికి 1/2 అవర్ టు 45 మినిట్స్ అయితే ఈజీగా పట్టేస్తుంది. ఇంకా అయిపోయింది. ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నాను. హారతి తర్వాత మీకు కూడా దర్శనం చేపిస్తాను. నమస్కారం చేసేసుకోండి. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా హ్యాపీగా పూర్తయిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా అలా పని అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నిన్న అన్ని కర్టన్స్, సోఫా కవర్స్ అవన్నీ వాష్ చేశాం కదా, అన్నీ ఆరిపోయాయి. మళ్ళీ ఈరోజు వాష్ చేసే బట్టలు ఆరేయాలి కాబట్టి వాటన్నిటిని తీసుకొచ్చి టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ నిదానంగా అవైతే ఫోల్డ్ చేస్తాను. మళ్ళీ వీటన్నిటిని ఫోల్డ్ చేయడం ఒక పని. మళ్ళీ వాటి ప్లేసుల్లో నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నామంటే 1 మంత్ వరకు వీటితో మనకు పని ఉండదు. అలా కాకుండా ఎక్కడవక్కడే వదిలేయడం, మళ్ళీ వీటిని తీగల మీద నుంచి తీసుకొచ్చి చైర్లో వేసేసామంటే అనవసరంగా నలిగిపోతాయి. నేను మోస్ట్లీ ఏ రోజు పట్ల ఆ రోజు ఫోల్డ్ చేయడానికే ట్రై చేస్తాను. అంటిల్ అన్లెస్ నాకేమైనా ఇబ్బంది ఉంది, పని చేయాలని లేదు, ఆ రోజు ఒంట్లో బాగాలేదు, ఇలాంటివి ఉంటే చైర్లో వేస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఇష్టం ఉండదు. తీగల మీద బట్టలు కానీ స్టాండ్ మీద బట్టలు కానీ డైరెక్ట్గా మడత పెడితే మనం అవి ఐరన్ చేసిన క్లాత్స్లా ఉంటాయి నాకైతే. అలా కాకుండా మనం బంచ్ తీసి చైర్లో కానీ సోఫాలో కానీ ఎక్కడన్నా వేసామంటే తెలియకుండానే బోల్డ్ అంత ముడతలుగా అయిపోతాయి బట్టలన్నీ. దానివల్ల నీట్గా వాష్ చేసినట్టు ఉండవు, పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయి నాకు. అందుకని మోస్ట్లీ నేను అసలు ఒక్కొక్క రోజు అయితే బాల్కనీలోనే నిలబడి తీగ మీద నుంచి డైరెక్ట్ తీసేస్తూ అక్కడే ఫోల్డ్ చేసేస్తూ ఉంటాను. మీలో ఎవరికైనా అలవాటు ఉందా? నేను చాలామందిని చూశాను, బట్టలు ఎక్కడైతే ఆరబెడతామో అక్కడే నిలబడి నీట్గా చకచకా ఫోల్డ్ చేసేసి అప్పుడు లోపలికి తీసుకొచ్చేస్తూ ఉంటారు. నేను ఇలా ఏదైనా టీవీ చూడాలి లేదా ఇంట్లో కూర్చొని మడత పెట్టాలి ఇలా అనుకున్నప్పుడు లోపలికి తీసుకొచ్చేస్తాను. ఒక్కొక్కసారి అలా కూడా చేస్తాను. నా ఇష్టం కంప్లీట్గా. ఎప్పుడు నేను ఏది ఫిక్స్డ్గా ఫాలో అవ్వను. ఆ టైంకి నా మనసుకి ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంక ఇవి అన్నీ సెకండ్ సెట్ ఆఫ్ కర్టన్స్, సోఫా కవర్స్ అన్నీ అనమాట. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేశాను. వాటి ప్లేస్లో వాటిని సర్దేస్తాను. వాటికన్నా ముందు మా అమ్మాయి షెల్ఫ్లో కొన్ని జాకెట్స్ అవన్నీ హ్యాంగ్ చేసేది ఉంది. ఇవన్నీ ఆర్గనైజర్లో ఉన్నాయి నిన్నటి వరకు. మొన్న అన్ని వింటర్ క్లోత్స్ తీసి తన షెల్ఫ్లో ఆర్గనైజ్ చేశాను కదా, అప్పుడు ఓన్లీ స్వెట్ షర్ట్స్, నార్మల్ ఇంట్లో యూస్ చేసుకునే టీ షర్ట్స్, పైజామాస్ ఇలాంటివి అయితే పెట్టాను కానీ జాకెట్స్ ఇంకా హ్యాంగ్ చేయలేదు. ఆర్గనైజర్ అలానే బయట ఉంది. అది బయట ఉండడం వల్ల అది ఎక్కడంటే అక్కడ అడ్డంగా అనిపిస్తుంది నాకు. వన్స్ ఖాళీ చేశాను అనుకోండి, ఈ జాకెట్స్ 4-5 పడతాయి అందులో. ఇవి కనుక ఖాళీ చేసేసామంటే అందులో ఏవో ఒక సమ్మర్ బట్టలు మావో తనవో ఏదో ఒకటి పెట్టేసి బెడ్ బాక్స్లో పెట్టేయచ్చని ఈరోజు ఖాళీ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా మండే టు సాటర్డే డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో వీడియో లైవ్ అవుతుంది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేసి వీడియో చూసి హైప్ చేయండి. ఇంతకీ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? మీరు హైప్ చేయడం వల్ల కూడా యూట్యూబ్ మన వీడియోస్కి రీచ్ పెంచుతుంది. రీచ్ పెంచితే నేను ముందు నుంచి చెప్తున్నట్టే నాకు మోటివేటింగ్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఇంత కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసినందుకు మంచిగా రీచ్ అయింది అనుకోండి, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అనుకున్నట్టే ఆ జాకెట్స్ పని కూడా చేశాను. ఏదైనా ఒక పని ఈరోజు అనుకొని అది చేయకుండా బెడ్ మీదకి ఎక్కానంటే నాకు మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది. అరే ఈరోజు ఆ పని అనుకున్నాను, అది చేయలేకపోయాను అని అనిపిస్తూ ఉంటుంది మనసులో. అలా కాకుండా
ఆఫ్టర్నూన్ కాకపోతే సాయంత్రం కాకపోతే పడుకునే ముందు ఏదో ఒక టైంలో ఆ పని చేసేసుకున్నాను అనుకోండి, అప్పుడు బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా ఇలా ఉన్నారా? ఇలా ఉంటే చెప్పండి. ఇక్కడైతే ఇది మా పాప స్టడీ రూమ్ అనమాట. ఇక్కడ కూడా 2 వార్డ్రోబ్స్ అయితే ఉంటాయి. వాటిల్లో మేము ఎక్స్ట్రా అనమాట లైక్ వింటర్ బెడ్షీట్స్ కొన్ని యూస్ చేయని ఉంటాయి కదా, థింగ్స్ రెగ్యులర్గా యూస్ చేయనివి, అలాంటివన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాను. సో కర్టన్స్, ఎక్స్ట్రా ఉన్న కర్టన్స్, సోఫా కవర్స్ ఇలాంటి వాటికి కూడా ఇదే ప్లేస్ అనమాట. ఇక్కడ ఒక షెల్ఫ్ క్రియేట్ చేశాను. మన ఇంట్లో ఎప్పుడైనా మీరు ఇంట్లోకి ఒక వస్తువు తీసుకొని వస్తున్నారు అంటే అది బట్టలైనా సరే, కిచెన్ ఐటమ్ అయినా సరే, ఏదైనా అప్లయన్స్ అయినా సరే, ఏదన్నా హోమ్ డెకార్ అయినా సరే, దానికి మన ఇంట్లో ప్లేస్ ఉందా లేదా, మీరు అక్కడ కొనేప్పుడే దాని ప్లేస్ ఏంటని డిసైడ్ చేసుకోవాలి. దానికి మీ ఇంట్లో ప్లేస్ ఉంటేనే ఇంటికి తీసుకురండి. లేకపోతే అనవసరంగా క్లట్టర్ అంటారు కదా, ఇల్లంతా క్లట్టర్ అయిపోతుంది తప్ప దానికంటూ ఒక ప్లేస్ లేక ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఎక్కడ చూసినా అడ్డంగా కనిపిస్తూ ఎందుకు కొన్నానురా బాబు అని చిరాకు తెప్పించేలా ఉండకూడదు. మనం తెచ్చామా, దానికి డెడికేట్ చేసిన ప్లేస్లో పెట్టేసామా, ఇంకా దాన్ని డిస్టర్బ్ చేసే పని లేదు అన్నట్టు ఉండాలి. అలానే మనం కొనే బట్టలు కూడా మన ఇంట్లో వాటికి సరిపడా ప్లేస్ ఉండాలి. అవి ఎక్కడ పడితే అక్కడ హ్యాంగర్స్కి, బయట సోఫాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి అనుకోండి, వాటికి ఒక డెడికేటెడ్ ప్లేస్ లేనట్టే. అలాంటి డెడికేటెడ్ ప్లేస్ లేని ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నంత వరకు మన ఇల్లు మెస్గానే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు డీక్లటర్ చేసినా సరే ప్రతి ఐటమ్కి ఒక ప్లేస్ కనుక మనం ఇవ్వలేకపోయామంటే ఇల్లంతా క్లట్టర్గానే ఉంటుంది. అండ్ రోజు ప్రతి పని మనం చేయలేము. నిన్న వీడియోలో నేను చెప్పాను కదా, రోజు డస్టింగ్ క్లీనింగ్ అంటే ఎవరి వల్ల కాదు, మనం కూడా రోబోస్ కాదు కాబట్టి. సో కొన్ని పర్టికులర్ ఎవరైనా రాగానే ఫస్ట్ చూసే కొన్ని ఏరియాస్ ఉంటాయి. అలాంటివి మాత్రం డైలీ మార్నింగ్ ఒక 2 to 3 minutes, మ్యాక్సిమం 5 minutes టైం పడుతుంది అంతే. మా ఇంట్లో అలాంటి ఏరియా ఏమైనా ఉందంటే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సెంటర్ టేబుల్, టీవీ యూనిట్, ఆ 2 కనిపిస్తాయి. సో ఆ 2 ఎప్పుడు మెస్సీగా లేకుండా నేను చూసుకుంటాను. ప్లస్ ఎదురుగా కనపడే సోఫా మీద అన్నెసరీ మెస్ లేకుండా చూసుకుంటాను. సో దట్ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా సడన్గా వచ్చినా సరే మన ఇంటికి గెస్ట్లు, ఇల్లు ప్లెజెంట్గా కనిపిస్తుంది. బెడ్రూమ్స్ కొంచెం అటు ఇటు మన ఓపికను బట్టి చేసుకోవచ్చు. అవి కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, మన బెడ్రూమ్ వరకు ఎవరు రారు కాబట్టి. ఫైనల్గా అవన్నీ సర్దేసుకొని ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది. డిన్నర్కి ఈరోజు ఇదైతే చట్నీ, పుట్నాల పప్పు, పల్లీలు వేసి చట్నీ చేస్తున్నాను. అండ్ బ్యాటర్స్ ఏం లేవు, వేయాలి. బ్యాటర్స్ ఏం లేనప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చే ఆప్షన్ ఇదే, రాగి రవ్వ దోశ. చాలా ఈజీగా వేసుకోవచ్చు, సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోయినట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీరు ఏదైనా నా రెసిపీస్ ట్రై చేసి మీరు సక్సెస్ అయ్యి నాతో పిక్ షేర్ చేయాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేయొచ్చు, నేను మీతో మాట్లాడతాను. అండ్ రవ్వ దోశ అంటే మీకు తెలిసిందే కదా, నార్మల్ దోశలాగా బ్యాటర్ వేసామా, నీట్గా స్ప్రెడ్ చేసామా అని ఉండదు. మనకు వచ్చిన ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, అమీబా షేప్, ఏదో ఒక షేప్ మీకు నచ్చిన షేప్ అయితే వేసేసుకోండి. కాసేపు తర్వాత నూనె వేసి మంచిగా ఫ్రై అవ్వనిచ్చామంటే ఇలా మంచిగా దోశలు అయితే వచ్చేస్తాయి. రవ్వ దోశలో ఒకే ఒక టెక్నిక్, మీరు ప్యాన్ హీట్ అవ్వకుండా రవ్వ దోశ వేశారంటే అది ప్యాన్కి అంటుకుపోద్ది. మీరు తలకిందులుగా తపస్సు చేసినా సరే అది రాదు. మీరు ఎప్పుడైనా రవ్వ దోశ వేసే టైంలో ప్యాన్ బాగా వేడై ఉండాలి. హలో, సో అదండి ఈరోజు అయితే ఇలా గడిచింది. కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది, డిన్నర్ అయిపోయింది. సో క్లీన్ కిచెన్ అనమాట. స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. మార్నింగ్ లేచి మళ్ళీ యథావిధిగా పనులన్నీ చేసుకోవడమే. స్కూల్, ఆఫీస్ ఉంది. డిన్నర్ రవ్వ దోశ చేసాం. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్ దోసెస్లో బెస్ట్ ఆప్షన్ ఇదైతే. నాకైతే ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేయాలి అనుకుంటే ఫస్ట్ నా చాయిస్ అదే ఉంటుంది, అదే చేస్తాను. సో అది ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాతో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.